హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 209 చేయబోతున్నాం. క్వశ్చన్ నేమ్ వచ్చేసి మినిమం సైజ్ సబ్ అరే సమ్ అనమాట. అండ్ వీడు మనకి ఏమి ఇస్తున్నాడంటే ఇన్పుట్ టార్గెట్ ఇస్తున్నాడు, అలాగే నమ్స్ అని చెప్పి ఒక అరే ఇస్తున్నాడు, అదే ఒక లిస్ట్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మినిమం సైజ్ సబ్ అరే సమ్ని ఫైండ్ అవుట్ చేసి రిటర్న్ చేయాలి. అర్థం కదా, చెప్తా చూడు. సో ఇప్పుడు టార్గెట్ ఈక్వల్ టు 7 అండ్ సబ్ అరే అంటే ఏంటి, ఇందులో మనం చిన్న చిన్న పార్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఒక సబ్ అరే దీనికి ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ థింగ్, ఒక సబ్ అరే దీనికి ఈక్వల్ అవ్వాలి సమ్ చేసినప్పుడు. ఇక్కడ చూడండి 2 3 1 ఉంది. సో 2 3 1 కలిపితే అంతా 6. ఇక్కడ తర్వాత +2 ఉంది కాబట్టి 8 అవుతుంది, 7 అయితే అవుతుంది. ఇలా మనం చెక్ చేసుకుంటూ పోతే 1 2 4 కలిపితే 7 వస్తుంది కదా. 4 + 2 6 + 1 ఎంత 7. ఇది ఒక సబ్ అరే, ఏంటి టార్గెట్ ఈక్వలెంట్ సబ్ అరే ఇది ఒకటి 1 2 4 అన్నది. దాని తర్వాత చూడు 4 3 కూడా కలిపితే 7 వస్తుంది, ఇది కూడా సబ్ అరే. ఇప్పుడు ఇందాక సబ్ అరే లెంత్ ఎంత 1 2 4 3 ఎలిమెంట్స్ ఉన్నాయంటే లెంత్ 3. ఇప్పుడు ఈ 4 3 కలిపితే కూడా 7 వచ్చింది, దీని లెంత్ ఎంత 2. మనకు ఇప్పుడు దాకా దొరికిన టార్గెట్కి ఈక్వల్ అయ్యే సబ్ అరేస్లో మినిమం లెంత్ దేనికి ఉంది, ఈ 4 3కి ఉంది కదా. సో ఇదిగో అందుకే అదే రిటర్న్ చేసాం అనమాట. ఇక్కడ చూడు, ద సబ్ అరే 4 3 హ్యాస్ ద మినిమల్ లెంత్ అండర్ ద ప్రాబ్లమ్ కన్స్ట్రెయింట్. ఓకే, 4 3 ఈ 2 ఎలిమెంట్స్ కలిపితే చాలు కదా, మనకు టార్గెట్ వచ్చేస్తుంది కదా. సో ఇది మినిమం సబ్ అరే టు ఫైండ్ అవుట్ ద టార్గెట్ అనమాట. సో దాని లెంత్ మనం రిటర్న్ చేయాలి అంతే. సబ్ అరే ఆ మినిమం సబ్ అరే సైజ్ మనం రిటర్న్ చేయాలన్నమాట. క్వశ్చన్ అర్థమైందా? సేమ్ లైక్ చూడు టార్గెట్ 4 ఇచ్చాడు. సో ఇక్కడ మినిమం సబ్ అరే ఏది కావాలి, సింగిల్ ఎలిమెంట్ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఒక 4 ఉంది, ఇక్కడ కూడా ఒక 4 ఉంది. ఈ రెండు సబ్ అరేసే, ఈ రెండిట్లో లెంత్ ఎంత ఒకటే కదా. సో ఇదొక సబ్ అరే కింద చూసుకో, ఇదొక సబ్ అరే కింద చూసుకో, సింగిల్ ఎలిమెంట్స్ కూడా సబ్ అరే కింద లెక్క వస్తుంది కదా. సో ఇదిగో లెంత్ ఎంత, ఇది 1 ఇది 1, ఓవరాల్గా రెండిట్లో ఏది తక్కువ 1 కదా. సో అవుట్పుట్ 1 ఇచ్చాం. ఇక్కడ 11 ఇచ్చాడు టార్గెట్ చూడు, ఇక్కడ నమ్స్ని ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు 1 2 3 4 5 6 7 8 ఇచ్చాడు, 8 1లు ఇచ్చాడు. నువ్వు ఎన్ని సబ్ అరేలు చేసినా 11 అని టార్గెట్ రీచ్ అవ్వలేవు. సో మినిమం లెంత్ ఎంత 0, అవుట్పుట్ 0 వచ్చింది అందుకు. అయితే ఈ క్వశ్చన్ మనం ఎన్ని రకాలు సాల్వ్ చేయొచ్చు, టాపిక్స్ చూడు, అరే, బైండ్ రీసెర్చ్, స్లైడింగ్ విండో, ప్రీఫిక్స్ సమ్. అండ్ ఇక్కడ నేను ఈరోజు ఏంటంటే అరే అంటే బ్రూట్ ఫోర్స్ అనమాట, అదొకటి. అండ్ అలాగే స్లైడింగ్ విండో చెప్తాను, ప్రీఫిక్స్ సమ్కి, బైండ్ రీసెర్చ్కి నేను లాజిక్ ఎలాగో చెప్తాను, మీరు ఆన్సర్ రాసి ఇవ్వాలి నాకు కామెంట్ సెక్షన్లో. ఈరోజు ఇదే మీ టాస్క్, ఎందుకంటే ఆల్రెడీ మనం బైండ్ రీసెర్చ్ చాలాసార్లు చెప్పుకున్నాం. ఓకే, ప్రీఫిక్స్ సమ్ కూడా, ఈ ప్రీఫిక్స్ సమ్ ఏంటో కూడా చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది, లాస్ట్లో చెప్తాను. సో ఈరోజు మనం అరే అండ్ అలాగే స్లైడింగ్ విండో అప్రోచ్ చూద్దాం. బైండ్ రీసెర్చ్ అండ్ ప్రీఫిక్స్ సమ్ ఈ రెండు కలిపి ఒక సొల్యూషన్ రాయాలి. ఇది మాత్రం మీరే ఓన్గా రాసి కింద కామెంట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే మనం ఈ బ్రూట్ ఫోర్స్లో మనం ఆన్సర్ అయితే రాద్దాం, తర్వాత దాన్ని స్లైడింగ్ విండో కింద కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే ఇంచుమించు రెండు ఒకేలా ఉంటాయి లాజిక్. ఆబ్వియస్లీ బ్రూట్ ఫోర్స్ అంటే మనకి ఏంటి, 2 ఫర్ లూపులు ఉంటాయి, ఎలాగా నెస్టెడ్ ఫర్ లూప్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా అదే జరుగుద్ది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లెంత్ తెలుసుకుంటున్నా, వాడు ఇచ్చిన నెంబర్స్ యొక్క ఎన్ని నెంబర్స్ ఇచ్చాడో ఆ లెంత్ తెలుసుకుంటున్నాను నేను. ఓకే, కొంచెం ఎలా పెడతలేదంటే ఓకే. సో n = ln ఆఫ్ నమ్స్. సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఇచ్చాడో మనకి లెంత్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మినిమం లెంత్ = n+1 అన్న. అదేంటి బ్రో అంటే, ప్రస్తుతానికి మినిమం లెంత్ ఎంత తీసుకున్నాను, n+1 అన్న. n అంటే ఎంత, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 + 1 7 అనమాట. మినిమం లెంత్ వచ్చేసి 7 తీసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n రాసిన తర్వాత లోపలికి ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక దగ్గర ఉన్నాం అనుకో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఎయిదర్ 7కి ఎక్కువ అయిందనుకో మినిమం లెంత్ అప్డేట్ చేసుకోవాలి. ఓకే, 7 కన్నా ఎక్కువైపోయింది అనుకో అక్కడతో లూప్ బ్రేక్ చేయాలి, ఎందుకు అనవసరంగా చెక్ చేయడం అవసరం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 దగ్గర ఉన్నాం, అవుటర్ లూప్ 2 దగ్గర స్టార్ట్ అయింది, ఇన్నర్ లూప్ ఏంటి, ఈ 2కి 3 యాడ్ చేస్తావు, తర్వాత 11 యాడ్ చేస్తావు, 2 యాడ్ చేస్తావు, ఏమవుతుంది 2 + 3 అంతా 5, 5 + 1 6, 6 + 2 8 అయిపోయింది. టార్గెట్ దాటేసింది. ఇంక నువ్వు నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళినా సరే ఇంకా యాడ్ అవుతూ వెళ్ళిపోతాయి కానీ తగ్గదు కదా, అర్థమైందా. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం సింపుల్గా లూప్ బ్రేక్ చేయొచ్చు, అనవసరంగా చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంతా ఇవన్నీ మిగతా ఎలిమెంట్స్ అవసరం లేదు కదా. వన్స్ టార్గెట్ దాటేసిందంటే లిమిట్, తర్వాత మనం చెక్ చేసిన అవసరం లేదు కదా. సో అక్కడితో మనం బ్రేక్ చేసేద్దాం దాన్ని. ఓకే, సో నేను చేద్దాం అనుకుంది ఏంటంటే, ఇక్కడ నేను ఏంటంటే కరెంట్ సమ్ ఈక్వల్ టు అని చెప్పేసి 0 తీసుకుంటున్నా ప్రస్తుతానికి. తర్వాత ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ i నుంచి n దాకా. i ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి n టైమ్స్ అంటే ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, యాడ్ చేసుకుంటాం. ఎప్పుడైతే 7 కన్నా ఎక్కువ అక్కడ బ్రేక్ చేసేద్దాం. నెక్స్ట్ అడ్రస్లో i ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి n చెక్ చేసుకుంటాం, ఇది ఒక సబ్ అరే. తర్వాత నెక్స్ట్ అడ్రస్లో ఇది,
నెక్స్ట్ అడ్రస్లో ఇలా, దాని తర్వాత అడ్రస్లో ఇలా. అర్థమైంది లాజిక్. సో చెకింగ్ అలా చేద్దాం, కరెంట్ సమ్కి యాడ్ చేసుకుంటూ వెళ్దాం, అప్పుడు చెక్ చేసుకుందాం. ఓకే, సో ఇదిగో లూప్ స్టార్ట్ చేసాం. తర్వాత కరెంట్ సమ్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, కరెంట్ సమ్కి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎలిమెంట్స్. ఫస్ట్ 2 యాడ్ అవుతుంది, తర్వాత వెంటనే ఏం చేయాలి, మనం చెక్ చేయాలి. చెప్పాను కదా, ఇఫ్ కరెంట్ సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. ఒకవేళ ఎలాగైతే కనుక మినిమం లెంత్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ మిన్ లెంత్ కామా జే మైనస్ ఐ ప్లస్ 1. ఇక్కడ ఎలాగెందుకు రాశాను, డైరెక్ట్ మనకు తెలియదు కదా, అంటే లెంత్ ఎలా చెప్తాం, ఈ రెండిటిని మైనస్ చేస్తాను కదా లెంత్ వస్తుంది. మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇక్కడ ఎంత అయింది, ఇవన్నీ కలిసిపోతాయి. ఓకే, సో 3, 2, 5, 5 + 1 6 లెస్ దాన్ ఈక్వల్ టు డాక్టర్ ఇది ట్రూ అవ్వదు. ఎప్పుడైతే నెక్స్ట్ అడ్రస్లో 2 యాడ్ అవుతుందో అప్పుడు 7 కన్నా ఎక్కువైపోద్ది అనమాట. ఎక్కువైపోయిందా? సో ఎప్పుడైతే కరెంట్ సమ్ టార్గెట్ ఎక్కువైపోయిందో ఏమవుతుంది, వెళ్ళి అప్డేట్ చేస్తున్నాం. ఎలా అప్డేట్ చేస్తున్నాం, ఇప్పుడు దాకా మినిమం లెంత్ ఎంత, ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 + 1 అంతా 7 ఉంది. మినిమం లెంత్ అంటే 7. ఎక్కడ తర్వాత ఏంటి, జే మైనస్ ఐ అన్న. ఇప్పుడు జే ఎక్కడ ఉంది అసలు, 0 దగ్గర స్టార్ట్ అయింది, 1 దగ్గరికి వెళ్ళి 2 దగ్గరికి వెళ్ళి 3 దగ్గరికి వెళ్తే ఇక్కడ ట్రిగర్ అయింది. ఓకే, జే ఈక్వల్ టు 3 అనమాట. 3 మైనస్ ఐటరేషన్ అంతా ఫస్ట్ ఐటరేషన్లోనే ఉంది, సో ఐ వచ్చేసి 0 అనమాట. 3 - 0 ఎంత 3, 3 + 1 అంతా 4. ఓకే, సో అంటే మనం 4 ఎలిమెంట్స్ చెక్ చేస్తాం కాబట్టి ఇంకో 4, మొత్తం 7కి 4కి ఈ రెండిట్లో మినిమం ఇది 4 కదా. సో 4 అప్డేట్ చేస్తున్నాను. ఓకే, ఎప్పుడైతే ఇది ట్రిగర్ అయిందో బ్రేక్ చేసేలాం కదా, బ్రేక్ అనమాట. సో ఇలా బ్రేక్ చేసామా, నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత మనం రిటర్న్ చేయాలి కదా, మరి రిటర్న్ మినిమం లెంత్ ఇఫ్ మినిమం లెంత్ ఈజ్ నాట్ ఈక్వల్ టు n+1. ఎందుకంటే ఖచ్చితంగా వాడు ఎంత ఇచ్చాడో దీనికైతే ఈక్వల్ అవ్వదు. ఎందుకంటే మనం సబ్బేరేగా చూడాలి, మొత్తం వేరే చూడకూడదు, సబ్బేరే చూడాలి. మనం స్టార్టింగ్ ఏం సెట్ చేసాం, n+1 సెట్ చేసాం. అసలు ఇక్కడ అప్డేట్ అవ్వలేదు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, 0 రిటర్న్ చేయాలి, అంటే దొరకలేదని అర్థం. ఒకవేళ ఇది అప్డేట్ అయిందంటే ఖచ్చితంగా ఇది మారిపోద్ది. అదేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసాను మీకు అర్థమైనట్టుంది. ఆల్రెడీ మనం చాలాసార్లు ఈ ఫార్మాట్లో రాసాం, ఈ ఫెల్స్ కండిషన్ రాసాను ఇక్కడ రిటర్న్ చేయడానికి. అయితే 1 లైన్లో రాశాను అనమాట. ఒకవేళ మినిమం లెంత్ అనేది ఇలా ఈక్వల్ అవ్వకుండా ఉంటే, నాట్ ఈక్వల్ టు n+1, అప్పుడు మినిమం లెంత్ రిటర్న్ చేయమంటున్నా. దీనికి ఈక్వల్ అవుతుంటే అర్థం ఏంటి, ఇక్కడ అప్డేట్ అయినట్టు లెక్క, అప్డేట్ అయితే రిటర్న్ అవుతుంది. లేదు ఇలాగే ఉందనుకో, ఇది మారలేదనుకో, అసలు ఇక్కడ ట్రిగర్ అవ్వదనుకో, ఇది మారలేదనుకో 0 రిటర్న్ అవుద్ది అనమాట. ఓకేనా, సో ఇది రన్ చేస్తున్నాను, మనకి రన్ అయితే అయింది. సో ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేస్తున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను, సింపుల్గా మనం లెంత్ చెక్ చేసుకుంటున్నాం, అప్డేట్ చేస్తున్నాం అంతే. ఈ ట్రిగర్ అయినప్పుడు అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇదిగో సబ్మిట్ చేసినప్పుడు మనకి టీఎల్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే O(n²) కదా, ఇన్పుట్ ఎక్కువ ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ టైం తీసుకుంటుంది. చూడండి చాలా టైం పట్టింది. ఇదిగో టీఎల్ వచ్చింది చెప్పాను, జస్ట్ 21 టెస్ట్ కేసెస్ ఉన్నాయి, అందులో 18 పాస్ అయినాయి, 19 వచ్చేసరికి ఇక్కడ మనకి ఇక్కడ ఇంత పెద్ద ఇన్పుట్ ఇచ్చాడు, అందుకని చెప్పేసి చాలా టైం పట్టేసి టీఎల్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఆటోమేట్ చేద్దాం. స్లైడింగ్ విండో మనం O(n² ఏం చేస్తాం, O(n) చేసేస్తాం. అండ్ బై ద వే కోడ్ ఒక టైం కంప్లీట్ O(n²) అండ్ అలాగే స్పేస్ వచ్చేసి O(1) అనమాట. ఎందుకంటే పెద్దగా ఏం వాడలే, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, అంతే, అంతకుమించి ఏం చేయట్లేగా మనం. సో అందుకని చెప్పేసి O(1) అనమాట స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే, సో సేమ్ ఇదే కోడ్ ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ మోడిఫికేషన్స్ ఉంటాయి అనమాట. కొన్ని వేరియబుల్స్ అన్ని బయట తీసుకుంటాం స్లైడింగ్ విండోకి అనమాట నేను చెప్పేది. సో నేను ఏం చేస్తానంటే ఈ లోపల లాజిక్ తీసేస్తాను, మిగతా అంతా సేమ్. ఇక్కడ మనం ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకోవాలి. సింపుల్గా ఏం చేద్దాం అంటే స్టార్ట్, ఎందుకంటే స్టార్ట్ ఒకటి అండ్ అలాగే కరెంట్ సమ్ ఈక్వల్ టు 0 ఈ రెండు తీసుకోవాలన్నమాట. స్టార్ట్ ఎందుకో తెలుసు కదా, మన విండో ఎక్కడ స్టార్ట్ చేయాలో చెప్పాలి కాబట్టి. ఓకే, మనం చేసేది ఏంటి, స్లైడింగ్ విండో అప్రోచ్. ఖచ్చితంగా స్టార్ట్ అండ్ ఫ్రంట్ బ్యాక్ లేదా ఓపెన్ క్లోజ్ అని చెప్పి ఇలా వేరియబుల్స్ తీసుకుంటారు అనమాట. ఒక్కొక్కరు తీసుకుంటారు, మీకు నచ్చింది తీసుకోండి, అయితే సింపుల్గా ఉంటుందని చెప్పి స్టార్ట్ అని చెప్పి తీసుకున్నాం. ఓకే, సో ఫర్ ఇప్పుడు ఎండ్ ఇన్ రేంజ్ ఆఫ్ n. అదేంటి బ్రో, ఐ ఇన్ రేంజ్ కదండి, మనం స్టార్ట్ ఒకటి తీసుకున్నాం వేరియబుల్. సో ఇప్పుడు ఈ ఐని ఎండ్ కింద తీసుకుందాం. ఇప్పుడు స్టార్ట్ ఎక్కడ ఉంది, 0 దగ్గర ఉంది. ఎండ్ ఎక్కడ ఉంది, ఎండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 దగ్గరికి వెళ్తుంది, 2 దగ్గరికి వెళ్తుంది, 3 దగ్గరికి వెళ్తుంది. అలా ఐ ఎలా అప్డేట్ అవుతుంది, ఎండ్ కూడా అలా అప్డేట్ అవుతుంది కదా. మామూలుగా n ప్లేస్లో ఐ ఉందనుకో, ఐ ఎలా అప్డేట్ అవుతుంది, 0 1 2 3 4 అలా అవుతుందా, సేమ్ అలాగే. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ ఎక్కడ ఉంది, 0 దగ్గర ఉంది. ఇంక ఇదొక ఎలిమెంట్ తీసుకుంటాం, తర్వాత ఈ 2 తీసుకుంటాం, దాని తర్వాత ఇవి, దాని తర్వాత ఇలా, అలా మొత్తం అన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే వెళ్తాం అనమాట, ఒకటి. ఓకేనా, ఇదిగో రాసామా. నెక్స్ట్ కరెంట్ సమ్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ n అన్న. సో కరెంట్ సమ్ ప్లస్ ఈక్వల్ నమ్స్ ఆఫ్ n చేసిన తర్వాత ఏం చేయాలి, మనం ఒక వైల్ లూప్ రాస్తున్నాను ఇక్కడ. వైల్ కరెంట్ సమ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టార్గెట్. ఇలా రాసిన తర్వాత అసలు లాజిక్ ఎక్కడ ఉంటుంది. అండ్ బై ద వే ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించాలి, కరెంట్ సమ్ టార్గెట్ కన్నా ఎక్కువ అవ్వాలి లేదా ఈక్వల్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఈ వైల్ లూప్ ట్రిగర్ అవుతుంది.
ఓకే. మనం ఈ లూప్ లోపల ఇంకేమీ రాయం. ఓన్లీ వైల్ లూప్ ఒకటే రాసుకుంటాం. అందులో ఏం చేస్తాం, ఇక్కడ కరెంట్ సమ్ ఉంది, మినిమం లెంత్ ఉంది, స్టార్ట్ ఉంది. ఈ 3 మనం అప్డేట్ చేసుకుంటాం అంతే. వైల్ లూప్ లోపల అప్డేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అడ్రస్లో మనకి నమ్స్ ఆఫ్ ఎండ్ అంటే ఎండ్ ఎక్కడ ఉంది, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇంకో 2 యాడ్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ అడ్రస్ 3 యాడ్ అవుతుంది, తర్వాత 1 యాడ్ అవుతుంది, 6 అయింది ఇప్పటికి. ఇంకా కరెంట్ సమ్ అనేది టార్గెట్ అనేది ఎక్కువ కాదు, ఈక్వల్ కాదు. ఇప్పుడు 2 యాడ్ చేసాం, ఏమైంది, ఎక్కువ అయిపోయింది, ఈక్వల్ అవ్వలేదు. ఎందుకంటే 3 + 2 + 1 + 2 ఎంత, 8. సో ఎక్కువైంది. ఇప్పుడు లోపలికి చేంజ్ చేయాలంటే మినిమం లెంత్ ఈక్వల్ టు ఇందాకలాగే మిన్ ఆఫ్ మిన్ లెన్ కామా n మైనస్ స్టార్ట్ ప్లస్ 1. అంతే కదా, ఇందాక ఏం చేసాం, j మైనస్ i చేసాం. ఇంకో ఇది j, ఇది i. సో ఇదిగో -+1 మినిమం లెంత్ అప్డేట్ అవుతుంది. సేమ్ నెక్స్ట్ ఏం చేస్తాం, కరెంట్ సమ్ మైనస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ స్టార్ట్. ఎందుకు, బికాస్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కదా. సో ఇక్కడ దాకా వచ్చింది, ఇది ట్రిగర్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది మైనస్ చేసాం, ఇది మైనస్ చేసి ఇప్పుడు కరెంట్ సమ్ చెక్ చేసుకోవాలి. 3 + 1 + 2 ఎంత, 6. అప్డేట్ అయిందా. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తాం, లోపల స్టార్ట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ చెక్ చేసి వదిలేసాం, ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తాం కదా. సో ఒకటి అయిపోయింది, స్టార్టింగ్ ఎలిమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు సబ్ అరే ఇదనమాట, ట్రిగర్ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 4 యాడ్ అవుతుంది నెక్స్ట్ అడ్రస్లో. సో ఇప్పుడు ఎంత అయింది, 3 + 1 + 2 + 4 ఎంత, 3 + 1 4, 4 4 8 + 2 10 అయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది టార్గెట్ అంటే కరెంట్ సమ్ అంటే టార్గెట్ తక్కువ అయ్యేదాకా ఈ లూప్ అయితే రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 2 ఎలిమెంట్స్ పోతాయి, ఈ 2 ఎలిమెంట్స్ పోతాయి అనమాట. 3 1 రిమూవ్ అయిపోతాయి. అర్థమైందా లాజిక్. సో అప్పుడు ఏమైంది, 2 సార్లు స్టార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇలా చెక్ చేసుకుంటాం, దాని తర్వాత ఇంక ఇది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఈక్వల్ అయిపోతుంది. సో అప్పుడు లాస్ట్లో మనం రిటర్న్ చేస్తాం అనమాట. లెంత్ ఇక్కడ మనం ఆల్రెడీ సేవ్ చేసుకుంటున్నాం కదా, సో దాన్ని రిటర్న్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది కూడా చాలా సింపుల్ అప్రోచే, అర్థమైంది అనుకుంటున్నాను లాజిక్. ఎప్పుడైతే టార్గెట్ అనేది కరెంట్ సమ్ అనేది టార్గెట్ అనేది ఎక్కువైనా లేదా ఈక్వల్ అయినా, అప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్ట్ని, కరెంట్ సమ్ని అండ్ అలాగే మినిమం లెంత్ని అప్డేట్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు రన్ చేస్తున్నా దీన్ని. అండ్ ఇది ఓఫ్ అండ్ అప్రోచ్, ఎందుకంటే ఒక ఫర్ లూప్ రాసాం. అండ్ లోపల వైల్ లూప్ ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, దీనికన్నా ఎక్కువైతే రన్ అవుతుంది అనమాట ఇది వైల్ లూప్. ఓకే, దీనికన్నా అంటే లైక్ ఈ అవుటర్ లూప్ కానీ ఇన్నర్ లూప్ చాలా తక్కువ రన్ అవుతుంది. సో ఇక్కడ చూడు మనకి రన్ అయితే సబ్మిట్ చేస్తున్నా. అండ్ ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఓఎఫ్ అండ్ స్పేస్ వచ్చేసి OF1 అనమాట. ఇదిగో ఎంత వచ్చింది మన టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు ఇందాక మనం చేసింది ఏంటి, n² టైం కాంప్లెక్సిటీ వచ్చింది కదా ఫస్ట్, ఇది బ్రూట్ ఫోర్స్ వే. ఇదేమో OF(n). ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది చూసారా, OF(n log n) ఉంటుంది తెలుసా. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు, OF(n log n) కూడా సాల్వ్ చేయండి అని అడుగుతున్నాడు. OF(n)లో చేసేస్తే ఇప్పుడు OF(n log n) కావాలంటే మనం ప్రీఫిక్స్ సమ్ అండ్ అలాగే బైనరీ సెర్చ్ రెండు కలిపి చేయాలన్నమాట. ఓకే, ప్రీఫిక్స్ సమ్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను చెప్తాను కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ప్రీఫిక్స్ సమ్ అంటే ఏంటి అన్నది. సో ఇక్కడ మనకి నమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇక్కడ నమ్స్ 6 ఉన్నాయి కదా. సో ప్రీఫిక్స్ సమ్లో నువ్వు 7 జీరోలు తీసుకుంటావు. ఓకే, 7 జీరోస్ తీసుకుంటావు. ఫస్ట్ 0 కింద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, 2. దాని తర్వాత 2 + 3 ఎంత, 5 కదా. సో దీని తర్వాత 5. దాని తర్వాత 1 వచ్చింది కదా, 5 + 1 ఎంత, 6. ఇక్కడ 6 సేవ్ చేసుకుంటావు. తర్వాత ఇక్కడ 2 ఉంది. సో దీని దగ్గర 6 + 2 ఎంత, 8. దాని తర్వాత 4 ఉంది. సో 8 + 4 ఎంత, 12. దాని తర్వాత ఏముంది, 3 ఉంది. 12 + 3 ఎంత, 15. ఇలా నువ్వేం చేస్తావు, ఒక ప్రీఫిక్స్ సమ్ని అరేని క్రియేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటావు. దీని మీద నువ్వు ఈ బైనరీ సెర్చ్ యూస్ చేసి నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుని రిటర్న్ చేస్తావు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ నువ్వు ఇలా ప్రీఫిక్స్ సమ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నువ్వు బైనరీ సెర్చ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు, లో హై తీసుకుంటావు. ఎప్పుడైతే లో ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై ఉన్నంతసేపు నువ్వు ఏం చేస్తావు, వైల్ లూప్ అయితే రన్ చేస్తావు. రన్ చేసిన తర్వాత నువ్వు చెక్ చేసుకుని సింపుల్గా ఆ లో వాల్యూని రిటర్న్ చేస్తావు. ఎంత లెంత్ వచ్చిందో చెక్ చేసుకుంటావు. సో నువ్వేం చేస్తావు, లాస్ట్లో మినిమం లెంత్ అలాగే ఈ వచ్చిన వాల్యూని కంపేర్ చేసుకుని అప్డేట్ చేసుకుని రిటర్న్ చేస్తాను అనమాట. సో థింక్ చేయండి, ఈ బైనరీ సెర్చ్ అండ్ అలాగే ప్రీఫిక్స్ సమ్ కలిపి ఉన్న అప్రోచ్. సో మ్యాక్సిమం వచ్చేస్తుంది మీకు, ఎందుకంటే మీరు చాలాసార్లు బైనరీ సెర్చ్ చేశారు కాబట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు రాకపోయినా ఏం పర్లేదు, టైం తీసుకోండి, ఆన్సర్ అయితే ట్రై చేయండి. అయినా రాకపోతే నాకు కింద కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా కామెంట్లో నేను ఆన్సర్ అయితే పేస్ట్ చేస్తాను అనమాట ఈ క్వశ్చన్కి. లేదంటే మీకు వీడియో కావాలంటే వీడియో కూడా చేసి పెడతాను. ఓకేనా. అండ్ ఎప్పుడు చెప్పేదే, మీరు ఖచ్చితంగా ఏంటంటే మీరు డ్రై రన్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది, వాల్యూస్ అప్డేట్ అవుతున్నాయి, ప్రతిదీ మీరు ఒక పేజ్లో కోడ్ ఎలా స్క్రీన్లో పెట్టుకుని ఒక బుక్ తీసుకోండి. ప్రతి అడ్రస్లో ఐఎల్ అప్డేట్ అవుతుంది, ఆ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ ఎలా అప్డేట్ అవుతున్నాయి, ప్రతిదీ మీరు నోట్ చేయండి. ఒక్కొక్క అడ్రస్లో మనకి వాల్యూ ఎలా అప్డేట్ అవుతుంది అండ్ లాస్ట్లో ఎలా రిటర్న్ అవుతుంది, ఇవి మీరు జస్ట్ ఒక పేపర్లో రాయండి. కోడ్ అయితే చాలా ఈజీ. ఒకసారి మీరు పేపర్లో రాశారంటే చాలా ఈజీ అని మీరు అంటారు, నేను కాదు, మీరే అనేస్తారు చాలా ఈజీ అని.
ఓకేనా? సో అదేంది అనుకుంటున్నాను. యాజ్ యూజువల్గా మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి. అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ చెప్తాను. అండ్ వెళ్ళే ముందు లైక్ మర్చిపోకండి. కుదిరినంత వరకు లైక్లు, కామెంట్లు, షేర్లు చేస్తాను. ఎందుకంటే మీరు ఈ 3 చేయడం వల్ల ఈ వీడియోస్కి అయితే కొంచెం పుష్ ఉంటుంది అనమాట. అండ్ ఎక్కువ మందికి రీచ్ ఛాన్స్ ఉంది. సో చేస్తారని ఆశిస్తున్నా. మళ్ళీ రేపు ఉందంట. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.